అయితే హెడ్ మాస్టర్గా నేను అక్కడ చూస్తున్నాను. ఇప్పుడు ఈ స్టాఫ్ మెంబర్లో కూడా డివోటీ లేదు. ఇప్పుడు కళాకుమారి మేడం ఉంది, మన దగ్గర 1 year పనిచేసిన అంటుంది, కానీ ఎంతో అనుభవం సంపాదించుకుంది. అది మా యొక్క గైడ్లైన్స్. మేము అప్పుడప్పుడు సార్ ఏదన్నా హార్ష్గా అన్నా కూడా వీళ్ళను సమాధానించేది, అడగండి సార్ అట్నే అంటాడు, కానీ ఇట్లా చేసుకోండి, మీకు కూడా మంచిది, మాకు కూడా మంచిది, పిల్లలకు మంచిది. మనకు కావాల్సింది 3 నీకు మాకు పిల్లలు. ఈ 3 కరెక్ట్ ఉంటే వ్యవస్థ కరెక్ట్ ఉంటుంది అని చెప్పారు. అట్లా ఆ విధంగా వాళ్ళు సెట్ అయ్యి వాళ్ళ జీవితాలు మనం జరుగుతుంది. రాజ్కుమార్ గారు కానీ ఇసాకలి గారి విషయంలో వాళ్ళ స్నేహితులు పరకాలనే ఉండేది. అరే మావుడు మీ దగ్గర బాగుంటాడు సార్, ఎందుకుంటారా చాలా మంది అన్నారు నాకు, ఉంటాడు కదా ఇప్పుడు మరి ఉంచుకుంటాను కదా. ఏమో సార్ అబ్బా మీరు ఏదో వేసింది సార్ వాళ్ళు, మేమేం చేసి ఏం లేదండి. ఆయనకు కావాల్సిన ఫుడ్ ఒకటి, ఆయనకు కావాల్సిన సాటిస్ఫాక్షన్గా శాలరీ ఒకటి ఇస్తున్నాం, కావాల్సిన నాలెడ్జ్ ఒకటి అందజేస్తున్నాం, ఆయన కష్టపడుతున్నారు, తప్పే ఉన్నది. వా చాలా గ్రేట్ సార్. మావుడిని మీరు అందరూ మింగులు చేసుకుని ఉండు, మేము ఇక్కడ సఫర్ అవుతాం బయట అంటారు. అంటే దేనికంటే తిరుగుడా ఆయన తిరగకపోవచ్చునని నాకు తెలుసున్నాను, స్నేహితులే నన్ను అన్నారు. అట్లా వారు కూడా మనం పనిచేసి ఇప్పుడు ఆ జీవితాన్ని ఆ విధంగా నేర్చుకున్న కారణం ఏంటంటే, ఈ అన్నిటికి కారణం మొట్టమొదట మీ తల్లిదండ్రులు, తర్వాత మీరు, తర్వాత మీరు చెప్పినట్టు మీరు విన్నారు. కాబట్టి మీరు ఏ కాంప్లైంట్ కూడా ఇచ్చినా మీ పేరెంట్ వీరెంట్కి స్పందించకుండా అట్నే ఉంటుంది, అంతే అట్నే ఉంటుంది. ఎరబాటి విజయ్ కుమార్ వాళ్ళ ఫాదర్ మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకసారి మీటింగ్ గ్యాదర్ చేస్తాం పేరెంట్స్ చేస్తే కూర్చున్నాడు. అందరూ కూర్చుంటే ఏం సార్ దొడ్డు బియ్యం పెడతారు మామూలు కార్మికులు లేదా, ఇంకా దొడ్డు బియ్యం తింటాడు సార్, మీరు సంగతి బియ్యం తింటారా మీ ప్లాన్ అంటే ఆయన వెంటనే నిలబడ్డాడు. సార్ మేము కూర్చొని చెప్తాను. ఆయన అప్పుడు సురేఖ గురించి కనీసం ఒక 15-20 minutes అది ఉండవలసిందే, వేడి తీస్తున్నాం కాబట్టి ఇంకా ఆరోగ్యకరమైంది, దాంట్లో న్యూట్రిషన్స్ ఉంటాయి, బలవర్ధక పదార్థాలు కాబట్టి పెడతారు అన్నది. అదే పెట్టాలి సార్ మీరు అన్నాం, సభాముఖంగా అన్నాడు. మేము అట్నే చూజ్ చేసుకున్నాం. సార్ అయితే ఈ పదార్థాల విషయంలో అస్సలు నిర్మోహమాటంగా ఉండేవాడు. కరెక్ట్ అట్లా ఉండాలి, అట్నే ఉంటుంది, ఇంకేదేనన్నా అంటే లేదు అట్నే ఉండాలి అని అట్లా ప్రతిదీ మెయింటైన్ చేసినాం. కాబట్టి ఆ విధంగా లక్కీని మనకు సాయిల్ అనే వ్యక్తి కరెక్ట్గా దొరికింది కాబట్టి పర్ఫెక్ట్గా. రొట్టెలు చేస్తే మేము గుంటూరు నుంచి, కృష్ణా నుంచి, విజయనగరం నుంచి ఎంతోమందిని కుక్స్ని అపాయింట్ చేశాం. ఎవ్వరు నిలదొక్కుకోగలుగుతుంది రొట్టె చేయడానికి, ఎవరు నిలబడి ఒక్కడే చేసింది. మీ అందరికీ 2 3 మన టైం మనం కూడా చేసినాం, బయట చేసినాం, మేము కూడా చేసినాం. ఎప్పుడు వాడు తప్పించాడు. అంటే ఈ అనుభవం ఏంటి అంటే మీరు కూడా ఉత్సాహంగా చేద్దాం చేస్తున్నాం అనే భావనతో ఉన్నారు. కాబట్టి మేము చేయాలి సార్, మేము బిల్లు కడతామేమో అనే ప్రశ్న మీ నుంచి రాలే. మీరు వినండి, మీ ప్రశ్న మీ నుంచి రాలే. మన దగ్గర మేము బిల్లు కడతాం సార్, మేము చేయాలి అని అంటే ఏమై వస్తున్నావా శ్రవణ్, వస్తున్నా సార్, నువ్వు కలుస్తావా, నేను కలుస్తాను, నువ్వు పోయి కొట్టు, నువ్వు కదా. ఇట్లా మనం ఒక పెద్ద ఫ్యామిలీ వాళ్ళ మీద వెళ్ళినా కాబట్టి మీరు ఈ స్థితిలో ఈ విధంగా ఉండగలరు. కాబట్టి మీరు ఇప్పుడు చేసే ప్రొఫెషన్లో ఏదైనా సమయపాలన పాటించండి. ఫస్ట్ టైం సెన్స్ వెరీ ఇంపార్టెంట్ మన జీవితంలో. తర్వాత ఆ యొక్క విధానంలో మేము చేసే ఉద్యోగరీత్యా పర్ఫెక్ట్నెస్ చూపెట్టండి. అప్పుడు ఎవ్వరు మనం పర్ఫెక్ట్నెస్ లేకుండా ఏదో మాయమాట చెప్పి ఏదో ఇట్లా చెప్పి అట్లా చెప్తే 6 months 1 year మీరు వద్దరం అనుకోండి. ఒక దగ్గర మనం నిలదొక్కుకోలేదు అనుకోండి, ఇంక ఎక్కడ నిలదొక్కుకోలేదు. అది మీరు పాటించండి. పిల్లలు కూడా తెలియపరచండి. మీ పిల్లలు సమయపాలన అనేది వెరీ ఇంపార్టెంట్. సమయపాలన అనేది లేకుంటే మాత్రం జీవితంలో సెట్ అవుతుంది కారణం. ఇప్పుడు కూడా నేను దేవుని దయ వల్ల, అందరి దయ వల్ల, మా పేరెంట్స్ జీన్స్ వల్ల ఈ టైం వరకు ఎలాంటి కాంప్లికేషన్స్ మెడికల్గా లేవు.
షుగర్ లేదు, బీపీ లేదు, ఏది లేదు. కారణం ఏంటంటే ఆ సమయ పాలన, నియమ నిబంధన. అది రెస్ట్రిక్షన్ నుంచి వచ్చిందే. మా బ్రదర్ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, మెడికల్ ఏజెన్సీ వారు. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి హెల్త్ పరంగా. అంటే ఆయన పెరిగిన విధానం, నేను పెరిగిన విధానం వచ్చి ఈ పెరిగిన విధానంతోనే మన కాంప్లికేషన్స్. మనం కావాలని కోరుకునేది కావాలి విధానం. అంటే మీరు కూడా ఎర్లీగా లేవండి, ఎర్లీగా పడండి. మీ పిల్లలు కూడా అదే చెప్పచ్చు. ఇప్పుడు మనం 11:30, 12 వరకు ఇప్పుడు టెక్నికల్గా చాలా అభివృద్ధి చెందాము. కానీ ఆరోగ్యపరంగా, తర్వాత మన ఎడ్యుకేషన్ పరంగా, ఆలోచన పరంగా చాలా బ్యాక్ అవుతుంది. హెల్త్ పరంగా మధుమేహ వ్యాధులు మన దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నారు. కారణం ఇదే. సెల్ ఫోన్ ఉంటుంది, చూసుకుంటాం, కన్ను దృష్టి పోతుంది, హెడేక్ వస్తుంది, ఎన్నో కాంప్లికేషన్స్. కాబట్టి ఇవన్నీ మీ పిల్లలకు తెలియపరచండి. ఇప్పుడు మీరు చెప్తే వినరు వాళ్ళు. మాట్లాడుతూ చెప్తే కాస్త వింటారు. వినే పర్సెంట్ 80% అని ఉన్నారు, 100% ఉండకపోవచ్చు. 80% అని గ్యాదరింగ్లో అటువంటి ఏర్పాటు చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నేను చేస్తున్న స్కూల్లో ఏమన్నా వెళ్ళండి, వీళ్ళు స్టూడెంట్స్ కట్టినే ఉన్నారు, పేరెంట్స్ కూడా కట్టారు. రాసిందా రాసింది, ఏం రాసిండు, ఎలా రాసింది అనేది. ఇప్పుడు సార్ తెలుగులో పదపదంలోని అక్షరములు దగ్గరగా, పదపదములకు దూరంగా అనేది నేను చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయింది. వాళ్ళు పేరెంట్స్ ఆశ్చర్యపోయారు, స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు. నేను ఒకటే సరే, నేను చెప్పడంలో మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రింటెడ్ బుక్స్ చూడండి ఎలా ఉన్నాయి, ఇంగ్లీష్ చూడండి, హిందీ చూడండి, తెలుగు ఎలా ఉన్నాయి. అదే నేను చెప్పిన అది మీ పిల్లవాడు ఎందుకు ఆచరిస్తారు, మీరేం చేస్తాను సార్, మేము చేస్తున్నాం, కానీ నువ్వు కూడా చేస్తలేవే ఇంటి వద్ద. మరి అక్కడ రాష్ట్రంలో 2 గంటలు వచ్చి అడుగుతున్నావు కదా, కొడుతున్నావు. మేము ఫీజు కడతాను అంటాడు. ఫీజులతో పైసలు చదువు రాదు, నియమ నిబద్ధత అవసరము, దానికి కోర్సు కూడా అవసరం. ఈ 2 లేకుంటే కష్టం. కాబట్టి ఉన్నది ఈ విధానం అట్లా నడుస్తుంది. కాబట్టి మన పిల్లలు, మీ యొక్క కొడుకు కానీ బిడ్డకు కానీ ఏం చెప్పాలంటే ఇట్లా ఉంటుంది జీవితం అనేది. ఇప్పుడు సార్ అన్నాడు కటింగ్ విషయం, క్రమశిక్షణగా ఉన్నారు, ఈసారి కలిసారు. ఇప్పుడు కటింగ్స్ రకరకాలు వచ్చేసింది. సెలవులలో ఎన్నో రకాల డిజైన్స్. మీరు ఒకటి మీ కొడుకుని పంపించారు అనుకోండి, వాడు ఆ డిజైన్ తీసుకోవచ్చు. దగ్గర కొడితే దగ్గర కొడుతున్నావు అంటే ఏ అని నేను సార్. కాబట్టి తెలియపరచండి. కొందరు వినేవారు కూడా ఉంటారు మన పిల్లలలో, కొందరు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ గ్యాదరింగ్ చేసిన నిర్వాహకులు ప్రత్యేక అభినందన తెలియపరుస్తూ, వచ్చిన మా కొలీగ్స్ అందరికీ ప్రత్యేక శుభాభినందనలు తెలియపరుస్తూ ముగిస్తాను.